బేగంపేటలో జరుగుతున్న అంతర్జాతీయ విమానయాన ప్రదర్శన నేటితో ముగియనుంది. వ్యాపార సందర్శకులను అమితంగా ఆకట్టుకున్న ఈ వేడుక సాధారణ ప్రజానికానికి మాత్రం నిరాశనే మిగిల్చింది. ఎన్నో ఆశలతో వచ్చి ఏమీ చూడలేకపోయామని సందర్శకులు పెదవిర్చారు. హైదరాబాద్లో 5 రోజుల నుంచి జరుగుతున్న అంతర్జాతీయ విమానయాన ప్రదర్శన నేటితో ముగియనుంది. తొలి 3 రోజులు వ్యాపార వర్గాలకు అమిత ప్రాధాన్యం ఇచ్చిన నిర్వాహకులు సాధారణ ప్రజలను మాత్రం తీవ్ర నిరాశకు గురిచేశారు. శనివారం వేడుక తిలకించేందుకు దాదాపు 10,000 మంది వచ్చారు. వీరంతా తీవ్ర నిరాశతో వెనుతిరిగారు. బోయింగ్ సహా సుఖోయ్, లేజర్ జెట్ వంటి పెద్ద పెద్ద విమానాలన్నీ 2 రోజుల ముందే వెళ్లిపోవటం, కొన్ని చిన్నపాటి విమానాలు సహా మరో 3 చాపర్లు మాత్రమే మిగిలి ఉండటం ప్రజలకు తీవ్ర నిరాశ కలిగించింది. అనేక సంస్థల నిర్వాహకులు ఇప్పటికే పెట్టే బేడా సర్దుకున్నారు. ఆఖరి రోజైన ఇవాళ ఆ మాత్రం కూడా తిలకించే అవకాశం లేకుండా పోయింది. వ్యాపార వర్గాలకు మాత్రం ఈ అంతర్జాతీయ విమానయాన ప్రదర్శన ఎంతగానో ఉపయోగపడింది. ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్న భారత విమానయాన రంగం, విమానాశ్రయాల ఆధునీకరణ, మౌలిక సదుపాయాల కల్పన, విమానాల విక్రయం, నావిగేషన్, భద్రత, నిర్వహణ, శిక్షణ, ల్యాండింగ్, విడిభాగాల విక్రయం తదితర రంగాలు ఈ ప్రదర్శన ద్వారా అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాయి. విదేశీ కంపెనీలు దేశీయ సంస్థలతో ఒప్పందాలు చేసుకునేందుకు ఈ ప్రదర్శన దోహదపడింది. నిర్వాహకులు ప్రజల ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని వ్యవహరిస్తే బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.